హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారు. సంజన అండ్ రీతులో ఎవరు కరెక్ట్? కళ్యాణ్ అండ్ డిమాల్ తప్పెవరిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నామినేషన్స్ 2 లెవెల్స్ లో అయ్యాయి. ఫస్ట్ లెవెల్ లో కళ్యాణ్ సుమన్ శెట్టి గారు నామినేట్ చేశారు. గేమ్ అర్థం కావట్లేదు, ఆలోచించడం లేదు, కానీ ఎఫర్ట్స్ మాత్రం పెడుతున్నారు అని. బర్నీ గారు తనుజను నామినేట్ చేశారు. చిన్నపిల్లల ఆటల మధ్యలో నన్ను లాగుతారు, ఏ గొడవ అయినా సరే అని. డెమో కళ్యాణ్ నామినేట్ చేశాడు. స్టాండ్ తీసుకోవట్లేదు, నేను బాధపడుతున్నా, నా దగ్గరికి రావట్లేదు. సేమ్ లాస్ట్ వీక్ రీజన్స్. దివ్య బర్నీ గారు నామినేట్ చేశారు. నేను సపోర్ట్ చేశాను, నాకు కావాల్సిన టైంలో నాకు సపోర్ట్ గా లేరు. కెప్టెన్సీ టాస్క్ లో కట నిజమే. సుమన్ శెట్టి గారు సంజన నామినేట్ చేశారు. ఆవిడ వల్ల హౌస్ హార్మోని దెబ్బతింటుంది. సుమ్ము డార్లింగ్ అని ఫన్నీగా చేస్తున్న, ఇరిటేషన్ వస్తుంది బిగ్ బాస్ అంటారు. అది నచ్చలేదు, అందుకే నామినేట్ చేశాను అంటారు. సుమన్ శెట్టి గారు ఇది అక్కడే చెప్పేసి ఉంటే బాగుండేది, ఇది నామినేషన్ వరకు చెప్పే పాయింట్ కాదు అని నాకు అనిపించింది. సంజన గారు కూడా చాలా ఫన్నీగా సరదాగా చేస్తున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం బానే మాట్లాడుతున్నారు. తనుజ డిమాన్ ని నామినేట్ చేసింది. గొడవ అయితే స్టాండ్ తీసుకోడు, చిరాగ్గా ఉంటాడు రీతుతో. సంజన బర్నీ గారు నామినేట్ చేశారు. కంటెండర్ లో తీసేశారు అని. సెకండ్ లెవెల్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. బర్నీ గారు దివ్య నామినేట్ చేశారు. నీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పా, మనం ఎంత మంచిగా ఉన్నా వాయిస్ అనేది రేస్ చేస్తే మన మంచి పాయింట్ పోయి వాయిస్ కనిపిస్తుంది, నోరే కనిపిస్తుంది. అది కొంచెం మార్చుకుంటే మంచిది అని నువ్వు చెప్పినా వినలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అంటారు. మా గురువు గారు ఇదే చెప్పారు అంటే నేనా అంటే ఇదే వద్దు, నీకేమైనా పని ఉందా, ఓపిక్ గా విను అంటారు. నా మీద గట్టిగా మాట్లాడుతుంటే కామ్ గా ఉంటాను, అది నచ్చలేదు అన్న. దానికి కారణం నాకు ఎఫెక్షన్ ఉంది, అందుకే పడుతున్నా. అంతకు మించి నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి, మాట్లాడకూడదు అని కాదు, ఎఫెక్షన్ ఉంది కాబట్టి మాట్లాడట్లేదు అంటారు. దివ్య మీకు లిమిట్ ఉందా, నాకు లేదా? ఒక్క నిమిషం ఆగండి, వాయిస్ రేస్ చేయకండి, నోరు కట్టేసుకోమన్నానా? బర్నీ గారు మీకు 2-3 టైమ్స్ చెప్పాను అంటారు. నోరు కట్టేసుకోమన్నానా అంటారు. దివ్య గారు కొంచెం వర్డ్స్ ఎక్కువ యాడ్ చేశారు. నేనేం వాయిస్ రేస్ చేయొద్దన్నానా అంటే సరిపోయేది. బర్నీ గారు నేను 2-3 టైమ్స్ చెప్పాను, నీకు చెప్పారు, కానీ నాకు పాయింట్ ఉంటే గట్టిగా మాట్లాడతా, అందుకని నామినేట్ చేస్తారా అంటే దివ్యకి ఇక్కడ అర్థం కాలేదు. ఇక్కడ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే బర్నీ గారితో, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే కారణం లేకుండా గట్టిగా మాట్లాడుతూ ఉంటావా అనగానే ఎవరైనా ఏమన్నా అన్నారా వీకెండ్ లో అంటే బర్నీ గారు నువ్వు నాతో మాట్లాడే విధానానికి నేను నీతో మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంది. ఆ వేలేంటి అలా చూపిస్తున్నా అంటే నేను పాయింట్ చెప్తున్నా, మీకు వేలు చూపించట్లేదు అంటది. ఇదే చెప్తున్నా దివ్య అంటే ఏం చెప్తున్నారయ్యా అనగానే అయ్యా అనుకో, మాట్లాడే విధానం సరిగా రాకే. ఇంకా దివ్య గారు ఏడుస్తూ నాకు మాట్లాడే విధానం రాదు, నామినేషన్ చేసుకోండి అంటారు. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడుతున్నానని నేషనల్ టెలివిజన్ ఛానల్ లో పోర్ట్రే చేయకండి అన్నది ఏడ్చింది. ఓకే, కానీ బర్నీ గారి పాయింట్స్ ఎప్పుడో చెప్పాలి, ఇప్పుడు చెప్పారు, నామినేట్ చేశారు. ఓకే. కళ్యాణ్ డిమాండ్ నామినేట్ చేశారు. టీమ్ లో డిస్కషన్ చేసుకొని చెప్పమన్నారు. ఓట్స్ వేయండి వెళ్ళిపోతా అన్నావు నువ్వు అంటే నీకు ఎలాగో వెయ్యరు అనా? డిమాండ్ అది నీ అజంప్షన్ అనగానే కళ్యాణ్ అది నా అజంప్షన్ అయితే నువ్వు గివ్ అప్ చేసినట్టే బాగా చెప్పాడు. నెక్స్ట్ బ్లూ వచ్చినప్పుడు 7 వారాల నుంచి కంటెండర్ ఛాన్స్ రాలేదు అన్నప్పుడు వచ్చిన ఛాన్స్ ని అంత సింపుల్ గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వదిలేసావు. మేము లోపల ఉన్నప్పుడు మీరు నామినేట్ చేశారు. డిమాండ్ నేను నవ్వలేదు, సుమనాన్నని చూసి నవ్వా తప్ప సీరియస్ గానే పాయింట్స్ చెప్పలేదని నువ్వెలా అంటావు? నువ్వంటే నాకు కోపం ఉంది అంటే ఇద్దరికి ఎందుకు, నీ మీద కోపం నాకు, నా మీద కోపం నీకు ఎందుకురా అని నవ్వుకున్నారు అందరూ. డిమాండ్ రీతు కోసమే ఆడారు, అది అందరికి క్లియర్ గా తెలుసు. ఎందుకంటే 2 టైమ్స్ కెప్టెన్ అయ్యారు. టీమ్ లో రీతునే అవ్వలేదు, రీతునే కెప్టెన్ చేయాలి. కానీ డిమాండ్ కూడా నేను రీతు కోసమే ఆడుతున్నాను అని చెప్పేసి ఉంటే బాగుండేది, తప్పలేదు. ఇమాన్యువల్ తనుజ నామినేట్ చేశారు. కెప్టెన్సీ వాల్యూ తెలీదు, త్యాగం చేశావు, నెక్స్ట్ టైం కెప్టెన్ అయినా సరే ఇలాగే చేస్తావు, అది నచ్చలేదు అంటే తనుజ నువ్వు ఒక్కసారి కెప్టెన్సీ సాక్రిఫైస్ చేసి 2 టైమ్స్ కెప్టెన్ అయ్యావు, మళ్ళీ అవ్వాలి అనుకుంటే నాకు 2 సార్లు ఇమ్యూనిటీ వస్తే నేను అవ్వకూడదా అంది. చాలా బాగా మాట్లాడింది. ఇక్కడ తనుజ రెండోసారి కెప్టెన్సీ వస్తే త్యాగం చేస్తావు అన్న మాట అనలేదు, అది తను అన్నట్టు ఊహించుకున్నారు. అది కూడా దానికి క్లారిటీ ఇచ్చారు, నేను అనలేదు అని తనుజ. దివ్య నామినేట్ చేసింది. దివ్య తనుజ నామినేట్ చేసింది. ఇంకా గొడవలు వద్దు, కలిసిపోదాం అని మనం పరంపరం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో అయింది, సింపుల్ గా తేలిపోయింది. ఇమాన్యువల్ నామినేట్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అన్నావు, నేను నీకు సపోర్ట్ చేస్తా అన్నాను అంటే బ్లూలో ఎందుకు పెట్టావు, రెడ్ లో కదా పెట్టాలి అని ఎలా చేస్తాడు అని కళ్యాణ్
మధ్యలో వచ్చి వాళ్ళ టీంని కాదని నీకెందుకు సపోర్ట్ చేస్తాడు? డెమాన్ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అంటారు. కళ్యాణ్, నువ్వు బ్లూ టీం కోసం ఆడతా లాస్ట్ వరకు ఎందుకన్నావు? నువ్వే అన్నావు, నేను కాదు అంటే రీతు అక్కడ పవన్ లేడు అంది. ఉన్నాడు, కళ్యాణ్ నలుగురు ఉన్నప్పుడే చెప్పాడు, అలా లేకపోతే నేను వెళ్ళిపోతా అంటాడు ఇంట్లోంచి. డిమాన్ అక్కడే ఉన్నారు కానీ వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు తను కామ్ గా ఉన్నాడు అక్కడ. డిమాన్, నువ్వు అన్నావు కానీ నేను వినలేదు, ఓకే అన్నాను అంటే నేనేం మాట్లాడలేదు అంటాడు. గొడవ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. నేను బ్లూ టీమ్ లో ఉన్నాను, బ్లూ టీమ్ కే సపోర్ట్ చేస్తాడు అంటే కళ్యాణ్. మరి రెడ్ టీమ్ తో డీల్ ఎలా పెట్టుకున్నాడు? నా తర్వాత ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేస్తా అన్నాడు, అది వాడి పర్సనల్ అంటది. నువ్వు కదా నన్ను అక్కడ బ్యాట్ చేసింది అని కళ్యాణ్ కి కోపం వచ్చింది. రెడ్ టీమ్ తో నేను డీల్ చేసా అనుకుంది కానీ వాడు డీల్ పెట్టుకున్నాడు. మరి ఫస్ట్ ప్రయారిటీ నేను అన్నప్పుడు బ్లూ టీమ్ తో ఉన్నప్పుడు రీతు కదా సపోర్ట్ చేశాడు. కళ్యాణ్, నువ్వు ఆల్రెడీ ప్రామిస్ చేసి రెడ్ టీమ్ లో ఉన్న ఇమాన్యుయల్ కి ఎలా సపోర్ట్ చేస్తా అన్నావు? ఇద్దరికి ఒకేసారి ఎలా సపోర్ట్ చేస్తా అన్నావు అంటే నువ్వు నీ గేమ్ ఆడుతున్నావు, నేను నా గేమ్ ఆడుతున్నా అంటే కళ్యాణ్. డిమాన్ వాడి గేమ్ వాడు ఆడుకోవడం మానేసి నీ కోసం ఆడుతున్నాడు. నిజం, ఇద్దరిని ఆపుతున్నాడు. ఆ రోజు రీతు కోసమే ఆడాడు. డిమాన్ ఆపుతున్నప్పుడు గొంతు పట్టుకున్నాడు, అలా చేయడం 100% తప్పు. అందరూ ఆపారు, కావాలని చేయలేదు, ఆపడానికి చేసా అంటాడు. కళ్యాణ్ ఇక్కడ ఏం రియాక్ట్ అవ్వలేదు అలా చేసినందుకు, కానీ నాకు సార్ చాలా సీరియస్ అవుతారు. ఇది రెండోసారి రిపీట్ అయింది డెమోన్ దగ్గర నుంచి. కళ్యాణే చెప్తాడు, హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అలా అయింది, కావాలని కాదు అని. కళ్యాణ్ కోపంలో కుర్చీలను తన్నేయడం, రీతు కళ్యాణ్ ఇద్దరు గొడవ. కళ్యాణ్ పైకి వస్తూ, కళ్యాణ్ ఇక్కడ ఓవర్ అగ్రెసివ్ అయ్యాడు, ఏదో నోరు జారారు అంటున్నారు కానీ అది మ్యూట్ చేశారు, చూడాలి వీకెండ్ లో ఏమవుతుంది అనేసి. బిగ్ బాస్ రీతుని నామినేట్ చేయమంటే కళ్యాణ్ డెమోన్ నామినేట్ చేశాడని కళ్యాణ్ నామినేట్ చేసింది. సంజన తనుజ నామినేట్ చేసిందని సంజన నామినేట్ చేసింది. రీతు సంజన గారు నామినేట్ చేసింది. 5 స్టార్స్ వచ్చాక మీ ఆట కనిపించట్లేదు, కెప్టెన్సీ టాస్క్ లో మిమ్మల్ని తీసేసింది ఇమాన్యుయల్, మీరు ఇమాన్యుయల్ నామినేట్ చేయకుండా తనుజ నామినేట్ చేశారు, సేఫా అని అంటారు. ఇక్కడ సంజన గారు ఆర్గ్యుమెంట్ చేయలేక ఏదో పాయింట్ పెట్టాలని మాట జారేస్తారు. ఎంత బాగా మాట్లాడినా సరే, ఎంత బాగా గేమ్ ఆడినా సరే మాట వదిలేస్తారు. సంజన గారు, డెమన్ పవన్ తో నువ్వు నైట్ టైం కూర్చుంటున్నావు, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అంటే ఏంటండి అది? సంజన గారు, ఏదైనా చెప్పాలి అంటే పక్కకు తీసుకువెళ్ళి చెప్పాలి, అది వేరు. కానీ నామినేషన్స్ లో ఇలా మాట ఆడినా సరే నోరు జారి మాట్లాడేస్తారు, ఆ మాటే గుర్తుంటది. సబ్స్క్రైబ్ చేసేయండి మీరే.